కోడి తెచ్చుకున్నామండి. మా ఇంటికి గెస్ట్ వచ్చినారు. లేయర్ కోడి కూడా తెచ్చుకున్నాము. దాన్ని ముందుగా మనము వేగబెట్టుకోవాలి, ఉడకబెట్టుకునేటప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు. అది చాలా గట్టిగా ఉంటుందండి. మనం విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకోవాల్సిన ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1.5 స్పూన్. ఎందుకంటే మనం తీసుకున్న చికెన్ 1 కేజీ కాబట్టి తక్కువగానే వేస్తున్నాం. మా ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. మసాలా తక్కువ వేస్తున్నాం. బాగా వేసిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నాం 2 టమాటాలు, వేసామండి. బాగుంటుంది టేస్ట్. చికెన్ ప్యాకెట్ వేసుకున్నట్లయితే బాగుంటుంది. బాగా వేసిన తర్వాత చికెన్ దాంట్లో మసాలా పొడి, గరం మసాలా, ధనియా పొడి, మిరప్పొడి చూడండి. మనం వేసిన టమాటాలు పలుకులుగా లేకుండా బాగా పేస్ట్ అయిపోయిందండి. పేస్ట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్, 1.5 స్పూన్ మిరప్పొడి, అదే క్వాంటిటీతో ధనియా పొడి, గరం మసాలా పొడి, వీటిని బాగా కలుపుకున్నానండి. సిమ్లో పెట్టుకోండి స్టవ్, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ అండి అందులో వేయాలి. మసాలా వేసిన తర్వాత చికెన్ వేసి బాగా కలుపుతానండి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న నీళ్ళు కొద్దిగా ఉందండి, దాన్ని మనం అడుగు అంటకుండా దాంట్లో పోసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో పోసుకొని ఆ నీళ్ళతో సహా మనం ఇదే విధంగా ఉడకబెట్టేసి
కొత్తిమీర చల్లుకొని దింపుకోవాలండి. అంతే అండి, చికెన్ ఫ్రై అయిపోయిందండి. టేస్టీ చికెన్ ఫ్రై అండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మరగనిచ్చనండి. మరగనిచ్చిన తర్వాత దాంట్లో కొత్తిమీర చల్లుకొని దింపుకోవడమే. చికెన్ కర్రీ రెడీ.